హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా నిన్న మొత్తం బాగోలేదు నాకు. ఇంకా చేస్తానో చేయనో అనుకున్నా, కానీ పొద్దున్న లేచి అన్నీ శుభ్రం చేసుకుని వ్రతం అయితే చేసుకుంటున్నా ఈరోజు నేను ఫస్ట్ టైం. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నానండి ఇక్కడ పూజ. అందరూ ఎవరికి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకుంటారు అనుకోండి. నేను ఫస్ట్ టైం కదా, నాకు తగ్గట్టుగా నేను చేసుకుంటున్నా. మహాలక్ష్మి ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా కావాలి నాకు. ఇలా అయితే చేసుకుంటున్నానండి. ఫస్ట్ మామూలుగా అయితే నేను ఎప్పుడు మామూలుగా పూజ చేసుకునేదాన్ని. ఇలా ఫోటో పెట్టి కలశం పెట్టకపోయినా ఫోటో పెట్టుకు పూజ చేసుకోవచ్చు అన్నారు. అందుకని ఇలా చేసుకుంటున్నా నేను. మామూలుగా ఫోటో పెట్టి కలశం ఏం పెట్టట్లేదు. అయితే చెప్పారు కదా, కలశం పెట్టకపోయినా మామూలుగా ఇలా చేసుకుంటే మంచిది అని ఎవరైనా చేసుకోవచ్చు అన్నారు. మాకైతే అప్పటి నుంచి ఏం పద్ధతి లేదు, పెద్దవాళ్ళు ఏం చేయలేదు. అందుకని నేను చేయకపోయేది ఎప్పుడు మామూలుగా పూజ చేసుకునేదాన్ని. అయితే ఈసారి నాకు చేసుకోవాలనిపించింది, చేసుకుందామని ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. నన్ను అయితే బ్లెస్ చేయండి అందరూ. ఇంకైతే ఇలా ఫోటో పెట్టుకుని పువ్వులు పెట్టి, అమ్మవారి కంటే రెడ్ పువ్వులు ఇష్టమంట. నాకైతే దొరికినాయి అదృష్టం కొద్దీ ఎర్ర మందారం. ఇంకా కింద అయితే ఇలా బియ్యం పోసి పద్మం వేసానండి. వేసి ఇలా ఫోటో పెట్టి పువ్వులు పెట్టేసి ఇక్కడ వినాయకుడు ఇంకా గౌరీదేవి ఇలా పెట్టుకుని పసుపు కుంకుమలు పెట్టి, అదేంటి పత్తితో అయితే ఇలా వస్త్రధారణ చేశాను నేను. పసుపు కుంకుమ పెట్టి పత్తికి ఇలా చేసి మాలలాగా వేశాను. తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంకా పసుపు కుంకుమ కొద్దిగా అలా వేసుకుని అర్చనలాగా చేసుకుని పువ్వులు పెట్టి అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకుని, ఇదిగోండి ఇలా పువ్వులు పెట్టి ఫస్ట్ టైం చేస్తున్నా. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించమని నా తల్లిని అడగాలి. మీరు ఏమైనా తప్పులు ఉంటే చూసి చెప్పండి, క్షమించండి. నేనైతే ఫస్ట్ కదా ఇలా చేసుకుంటున్నా. ఇలాగైతే పువ్వులు అన్నీ పెట్టుకుని తర్వాత ఇంకా 3 ప్రసాదాలు చేసుకున్నా నేను. పరమాన్నం, పులిహోర, ఇంకా వడలు చేశాను. ఇంకా శనగలు, పళ్ళు అయితే ఒక దానిమ్మలు, అరటిపళ్ళు, ఇంకా జామ పళ్ళు పెట్టానండి. ఇంకా అవి దొరకలేదు నాకు పళ్ళు ఎక్కువ. మనకున్నంతలో మరి ఆ తల్లి ఏది పెట్టినా స్వీకరిస్తుంది అని అన్నారు కదా, అందుకని ఇలా చేసుకుంటున్నాను నేను నాకు తోచినట్టుగా. ఇంకా ఇక్కడైతే వినాయకుడికి గౌరీదేవికి తాంబూలం అయితే పెట్టి పువ్వులు పెట్టి ఇంకా అరటిపళ్ళు పెట్టాను పక్కన. నాకు తోచినంత నేను ఒక బ్లౌజ్ పీసు, 2 అరటిపళ్ళు, తాంబూలం పెట్టి అమ్మవారికి గాజులు పెట్టానండి. గాజులు ఇక్కడ ఈ వీడియోలో మిస్ అయింది, తర్వాత పెట్టాను. ఇంక ఇక్కడైతే ప్రసాదాలు, వడలు, ఇంకా పరమాన్నం, పులిహోర చేసిన నాకున్నంతలో. నాకైతే చాలా బాగానే అనిపిస్తుంది పూజ చేస్తుంటే. ఎంత ప్రశాంతంగా ఉంది, చాలా బాగానే అనిపించింది. ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఇంక ఇక్కడైతే దీపాలు పెట్టి దీపారాధన చేస్తున్నా. మట్టి దీపాలు పెడితే మంచిది అన్నారండి, అందుకని నేను మట్టివే పెట్టాను. మట్టి దీపంలో మనం ఏ దీపంతో పెట్టినా మనకున్నంతలో ఆ అమ్మ కరుణిస్తుందని అనుకుంటున్నాను నేనైతే. నాకున్నంతలో నేను ఇలా చేసి పెట్టాను. ఇంకా ఎర్ర ఒత్తులతో అయితే దీపారాధన చేస్తే లక్ష్మీదేవికి మంచిదంట. అందుకని నేను ఎర్ర ఒత్తులు అంటే
ఒత్తులు చేసి దానికి కుంకుమ రాసేయటమే ఎర్ర ఒత్తులు. అదైతే విన్నాను నేను. అందుకని ఒత్తులు చేసి దానికి కుంకుమ రాసేస్తే అవే ఎర్ర ఒత్తులు అంట. ఇలాగైతే ఎర్ర ఒత్తులతో దీపారాధన చేసుకున్నా. ఇలాగైతే పెట్టానండి, దీపం పెట్టి అగరబత్తులు పెట్టుకొని. ఇంకా నాకైతే అవి మంత్రాలు అవేమి రావండి. ఇంక ఇక్కడ మామూలు పూజ ఈ దేవుడు. ఆ మధ్యలోనే లక్ష్మీదేవి ఫోటో ఉండిందండి. ఆ లక్ష్మీదేవి ఫోటో తీసుకొని అక్కడ నేను పూజ చేసుకుంటున్నా. నాకైతే ఇంకా మంత్రాలు అవి ఇవేమి రావండి, మరి తప్పు చదివినా చాలా తప్పంట. అందుకని నేను శ్రీమాత్రాయ నమః శ్రీమాత్రాయ నమః అనే అనుకున్నాను పూజ చేసినంతసేపు కూడా. మంత్రాలు ఏవి రాకపోతే ఆ మంత్రం అనుకుంటే మంచిదని అన్నారు. అందుకని అవేవి రాకపోతే ఇలా చేసుకోవచ్చు అన్నారు. మరి అవి రాకపోయినా తప్పు చదివితే చాలా దోషం అంట. అందుకని నేనైతే మంత్రాలు ఏం చదవలేదు, శ్రీమాత్రాయ నమః శ్రీమాత్రాయ నమః అని అనుకుంటూ పూజ చేశాను నేను. ఇంకా 108 సార్లు కూడా అదే మంత్రం చదువుకున్నా. ఇంక ఇలాగైతే పూజ చేసుకుంటున్నానండి. ఇదిగోండి పువ్వులు అక్షింతలు వేసి దండం పెట్టుకుని కొబ్బరికాయ అయితే కొడుతున్నా. ఇది కుంకుమార్చన అండి, కుంకుమతో అర్చన చేస్తున్నా. కుంకుమార్చన చేస్తే కూడా మంచిదంట అమ్మవారికి. అలా కుంకుమార్చన చేసి నేను తర్వాత 108 సార్లు ఏవైనా మన దగ్గర ఏమైనా పప్పులు అవి ఉంటాయి కదా, అవి లెక్క పెట్టుకుని 108 అవి పక్కన పెట్టుకుని నేను పూజ అంతా అయిన తర్వాత నా మంత్రాలు ఏవి రావు కాబట్టి శ్రీమాత్రాయ నమః శ్రీమాత్రాయ నమః అని 108 సార్లు అయితే చదివాను నేను పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని అయితే మంత్రాలు చదివాను. అదే శ్రీమాత్రాయ నమః అని 108 సార్లు. అది చదివిన తర్వాత కొబ్బరికాయ అయితే ఇలా పగిలింది. కొబ్బరికాయకి ఈ మధ్య బొట్టు పెట్టొద్దు అంటున్నారు. నేనైతే ఒక బొట్టు పెట్టాను. కుంకుమ పెట్టకపోతే మరి మనకి ఏదోలాగా అనిపిస్తుంది. అందుకని ఒక్కొక్క బొట్టు అలా పెట్టాను. ఇంకా ఈ పూజ అయితే నాకు వచ్చినట్టు చేసుకున్నానండి. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. అదే మాట నేను అమ్మవారిని కూడా కోరుకుంటున్నా. నా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించు తల్లి అనేసి హారతి ఇచ్చుకొని నేనైతే ఇంకా 108 సార్లు అయితే ఆ మంత్రం చదువుకున్నా. ఏం తప్పులున్నా ఆ తల్లి క్షమించాలి, మరి ఇంకా మనం ఏం చేస్తాం. అంటే ఏదో మర్చిపోయినా అంటే కంకణం మర్చిపోయానండి. కంకణం కట్టలేదు. 5 మందికి అయితే వాయనం ఇచ్చాను. అది తీయలేదు వీడియో, మరి వాళ్ళు ఏమంటారో వచ్చిన వాళ్ళని. 5 మందికి అయితే బ్లౌజ్ పీసు, తాంబూలం, 2 అరటిపళ్ళు ఇచ్చి తాంబూలం అయితే తీసుకున్నా. ఇంకా నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నా కదా, ఎవరిని పిలవాలో అనుకుంటున్నా. కానీ లక్కీగా నాకు ఒకే చోట 5 మంది నాకు తాంబూలం పిలిచింది ఒక ఆమె దగ్గరే అందరు ఉన్నారు 5 మంది. మరి అయితే ఇళ్ళకు వచ్చి పిలవలేదని ఫీల్ అవుతారేమో అని అడిగాను నేను వాళ్ళని ఒకసారి. 5 మంది ఇక్కడే ఉన్నారు కదా, మరి వస్తారా, మరి ఇంటికి వచ్చి పిలవలేదని అనుకుంటారా అంటే అట్లా ఏం లేదులే వస్తామన్నారు. 5 మంది వచ్చారండి. నాకు అమ్మవారు కరుణించింది. 5 మంది ఒక్కచోటే ఉన్నారు. ఇక పిలవంగానే వస్తామన్నారు. వచ్చి అయితే 5 మంది తాంబూలం తీసుకున్నారు. అయితే వాళ్ళకి కంకణం కట్టడం మర్చిపోయాను నేను. అదొక్కటే తప్పు, నాకు గుర్తులేదు ఇంకా ఆ విషయం. ఫస్ట్ చేసుకుంటున్నా కదా టెన్షన్లో. అయితే ఏం కాదులే అన్నారు. అన్నీ చక్కగానే ఇచ్చాను. కానీ ఇక్కడైతే ధూపం స్టిక్ పెట్టుకుంటున్నా. మనకి ఇక్కడ బొగ్గులు అవి ఇవి ఏం దొరకవులేండి ధూపం వేయడానికి.
అందుకని ధూప్ స్టిక్ ఉంది కదా, అది పెట్టుకుంటున్నా. ఇంకడైతే పువ్వులతో అర్చన, పువ్వులతో చేసుకుంటున్నా. అలా నాకు ఎంత లక్కీగా 5 మంది కలిసి వచ్చారండి ఇంటికి ఒకేసారి. వచ్చి వాయనం ఎత్తి తీసుకొని వెళ్ళారు. అదైతే సంతోషం నాకు అమ్మవారు కరుణించిందని అనుకుంటున్నాను. ఇంకా నా పూజ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కదా పూజ చేసుకోవడం, నాకు చాలా భయంగానే ఉండింది. కానీ ప్రశాంతంగా అయితే ఉందిలేండి, భయం ఉన్నా కూడా. ఒక పక్క ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నా. ఇంకా పువ్వులు అర్చన చేసుకొని ఇప్పుడైతే 108 సార్లు అలా చదువుకొని నేనైతే ఇక్కడ పప్పులు తీసుకున్నా అండి, మినపప్పులు లెక్క పెట్టుకుని. కౌంట్లు అంటే మనం ఎన్నిసార్లు చదివామో మనకి తెలియదు కదా, అందుకని నేను ఆ పప్పులు లెక్క పెట్టుకొని తీసుకున్నా. ఒక మంత్రం చదువుతూ ఒక్కొక్కటి అలా వేస్తున్నా నేను. ఓం శ్రీ మాత్రాయ నమః, ఓం శ్రీ మాత్రాయ నమః, ఓం శ్రీ మాత్రాయ నమః, ఓం శ్రీ మాత్రాయ నమః. ఇంక ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత సరే అండి, బాయ్.